మంచిది. ప్రభునామం మహిమకలును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇజ్రాయెల్ గారు ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. ప్రభుని యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను, శుభాలు పలుకుతున్నాను. మరి మరొకసారి, ఇది రెండవసారి బ్రదర్ చెప్పినట్లు, మరొకసారి ఈ రీతిగా మేము ముందుకొచ్చి కొద్దిసేపు దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి జూమ్ మీటింగ్ లో సహజంగా ఇది చెప్పాల్సి వస్తుంది. సాధ్యమైనంత మట్టుకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. మీ అందరికి తెలిసిన విషయమే, ఏ బోధకునికి కానీ టీచర్కి కానీ మరి బ్లాంక్ స్క్రీన్ చూసి బోధించడం అంటే అంత ఇష్టంగా ఉండదు. ఒక రీతిగా అలవాటు పడిపోయాను ఇన్ మెనీ వేస్, బట్ స్టిల్ ఇట్స్ ఆల్వేస్ జాయ్ టు సీ ది ఆడియన్స్. ఎందుకంటే మీ రియాక్షన్, అవన్నీ మీ ప్రతిస్పందన చూడడం, ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి. మీకు అర్థమవుతుందా లేదా అనేది తెలుస్తుంది కదా. సో వీ వాంట్ ఎంకరేజ్ యూ, సాధ్యమైనంత మట్టుకు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకవేళ మరీ ఎమర్జెన్సీ ఉంటే ఆన్ చేయలేని పరిస్థితి ఉంటే ఇట్స్ ఓకే, బట్ అదర్వైజ్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే కోరుచున్నా. మంచిది. రోజు మరి నేను పంచుకోవాలనుకుంటున్న టాపిక్ ఇమినెన్స్ అండ్ ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్. మరి రీసెంట్ గా మేము ఒక బైబిల్ సెమినార్ చర్చ్ లో కండక్ట్ చేశాము. సో బ్రదర్ విజయ్ నన్ను ఈ వీక్ లో ఎర్లీ ఇన్ ద వీక్ కాంటాక్ట్ చేసినప్పుడు సెమినార్ నుంచి తన టాపిక్ తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క టాపిక్ ని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ విషయాల ద్వారా, మనం ఈ రాత్రి నేర్చుకుపోయే విషయాల ద్వారా మీరు ఖచ్చితంగా దీవింపబడతారని దృఢంగా నమ్ముచున్నాను. మంచిది. సో మొదటిగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, సృష్టించబడిన ప్రపంచంతో దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? సో మనము థియాలజీలో, వేద శాస్త్రంలో నేర్చుకునేది ఏంటంటే డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్న వేరు వేరు స్వభావాలు, లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటాము. అది కాకుండా అసలు ఈ ప్రపంచంతో, విశ్వముతో దేవునికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఈరోజు టాపిక్ లో మనము చూసుకోబోతున్నాం అన్నమాట. ఒకటేమో ఎమినెన్స్ అంటాము, లేదా దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. గాడ్ ఈస్ వెరీ నియర్ టు అస్, రైట్? దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అలాగే దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ట్రాన్సెండెన్స్. ఆయనను ఎవరు చేరుకోలేరు. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో బైబిల్ చదివితే ఈ రెండు విషయాలు కూడా మనం చూడగలం. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, కానీ అదే సమయంలో మనము దేవుని ఎన్నడూ కూడా చేరుకోలేము. వీ కెనాట్ రీచ్ గాడ్. ఈ రెండింటిని ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యం అన్నమాట అది. సో క్రైస్తవులుగా మనము దేవుని గురించి ఆలోచించినప్పుడు ఈ రెండు విషయాలు మన మైండ్లో ఉండాలి. సో ఉదాహరణకు మనము దేవుని లక్షణాల గురించి ఆలోచించినప్పుడు, ఒక ప్రక్కనేమో దేవుడు ప్రేమస్వరూపి అని అందరికి తెలుసు, కానీ కొంతమంది క్రైస్తవులు కేవలం దేవుడు ప్రేమస్వరూపి అని మాత్రమే నొక్కి చెప్తుంటారు. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు ఉగ్రత కలిగిన వాడు, లేకుంటే ఆయన పరిశుద్ధుడు, న్యాయం తీర్చేవాడు అని కూడా వాక్యం సెలవిస్తుంది. సో రెండింటిని మనం బ్యాలెన్స్ లో పెట్టాలి. కేవలం ప్రేమ గురించి మాట్లాడితే సరికాదు, కేవలం ఆయన ఉగ్రత గురించి, తీర్పు గురించి మాట్లాడితే సరికాదు. రెండు ఉన్నాయి బైబిల్లో. సో అలాగే దేవునికి ఈ లోకంతో ఉన్న సంబంధం గురించి మాట్లాడినప్పుడు రెండింటి గురించి మాట్లాడాలి, ఇమినెన్స్ యాజ్ వెల్ as ట్రాన్సెండెన్స్. అయితే మొదటిగా మరి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అని చెప్పడానికి బైబిల్ ఆధారం ఏంటో మనం క్లుప్తంగా చూద్దాం. ఓకే, సో అంతర్లీనతకు బైబిల్ ఆధారం మనం చూద్దాం. కొన్ని వాక్య భాగాలు నేను ఇస్తాను. సో ఇవన్నీ నేను పీపీటీలో పెట్టలేదు, బట్ మీరు రెఫరెన్సెస్ రాసుకొని బైబిల్ ఓపెన్ చేయాల్సిందే కోరుచున్నాను. సో మరి బైబిల్ రీడింగ్ లో సాయం చేయవలసిందే కోరుచున్నాను. మొదటిగా ఇర్మియా గ్రంథము 23-24 మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనంలో దేవుని యొక్క సన్నిధి విశ్వమంతా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దయచేసి చదవండి.
Jeremiah chapter 23 verse 24. ఓకే, అదర్వైజ్ తెలియకుంటే నేను చదువుతాను. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు అని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు భూమి ఆకాశములంతా కూడా ఉన్నాడు అని వాక్యము ఇక్కడ తెలియజేస్తుంది. హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీ ఫిల్స్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ అనే వాక్యం మనకు చెబుతుంది. అలాగే క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27 నుంచి 28 వచనాల్లో అపోస్తులైన పౌలు మరి మార్స్ హిల్లో ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17:27 నుంచి 28. ఎవరైనా చదవచ్చు. Acts 17:27-28. ఓకే, మీరు చదువుకుంటే నేను చదువుతాను. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. అంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 28వ వచనం కనుక చూస్తే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని వాక్యము సెలవిస్తూ ఉంది. సో మనం ఆయన యందు ఉన్నాం. ఆయన మనకు దూరంగా ఉండువాడు కాడు. ఆయన మనకు సమీపంలో ఉన్నాడు అని వాక్యము మనకు చెబుతూ ఉంది. అలాగే యోబు గ్రంథము రెఫరెన్సెస్ దయచేసి నోట్ చేసుకోండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. జోబ్ 27. నా న్యాయం పోగొట్టిన దేవుని జీవం తోడు, నా ప్రాణంను వ్యాకులపరిచిన సర్వశక్తుని తోడు. 2వ వచనంలోని చివరి భాగంలో ఉంది తెలుగులో. 2వ వచనం చివరి భాగం చదువుకుందాము. దేవుని ఆత్మలో ఉండుటను బట్టియు. సో దేవుని ఆత్మ నా నాసిక రంధ్రంలో ఉంది అని ఇక్కడ యోబు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. సో దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన ఆత్మ మన నాసిక రంధ్రంలో ఉంది అని వాక్యము మనకు చెబుతూ ఉంది. సో గాడ్ ఇస్ విత్ us. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనందరికీ తెలుసు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వాక్యం చెబుతుంది. ఆయన ఎక్కడో పరలోకంలో మాత్రమే ఉండడం కాకుండా ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వాక్యం చెబుతుంది. అలాగే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం కనుక చదివితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రైట్. సో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించినప్పుడు వాని నాసిక రంధ్రంలో జీవాయువును ఊదగా మరి నరుడు జీవాత్మ అయ్యాడు అని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మానవులకు అంత సమీపంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. రైట్. సో వాస్తవం చెప్పాలంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, సూర్యకాంతిని ఇచ్చేది ఆయనే, వర్షాన్ని ఇచ్చేది ఆయనే, ఆకాశ పక్షులను పోషించేది ఆయనే, రైట్, పువ్వులను వికసించేది కూడా ఆయనే అని వాక్యము మనకు చెబుతుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ఈ లోకంలో యాక్టివ్గా ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. ఈ ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి అనేది ఉంది అని మనం చూస్తున్నాం. మనం ఏదైతే సహజంగా జరుగుతుందని అనుకుంటామో దాని వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మనము ఇమినెన్స్ని లేకుంటే అంతర్లీనతను దాని గురించి మాట్లాడుకోవడం మంచిదే, కానీ మనం ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు. అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే కొంతమంది దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు,
కోర్స్ ఒక రీతిగా అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ అన్నిటినీ దేవునితో సమానంగా చేస్తే ఏమైపోతుందంటే ఒక తప్పుడు బోధ వస్తుంది. దాన్ని పాంథియిజం అంటాం. పాన్ అంటే ఆల్, థియాస్ అంటే గాడ్, అంటే అంతా దేవుడు. సో అది బైబిల్లో ఉన్న సిద్ధాంతం కాదు, వేరే వారు పాటించే సిద్ధాంతం. సో మనము బైబిల్లో ఉన్న ఏ సిద్ధాంతాన్ని కూడా ఎక్స్ట్రీమ్లోకి తీసుకెళ్తే అది అబద్ధ బోధ అవుతుంది. హెరసీ అంటేనే అది. హెరసీ అంటే దాంట్లో సత్యం లేదని కాదు, అబద్ధ బోధలో సత్యం లేదని కాదు. ఆ సత్యాన్ని మనము ఎక్కువగా నొక్కి దాని గురించే మాట్లాడితే అది అబద్ధ బోధ అయిపోతుంది. రైట్? సో గనక మనము దేవుడు మనతో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. అది ఖచ్చితంగా మనం బోధించాలి. కానీ మనము ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు. దాని గురించి మాట్లాడుతూ వేరే సత్యాలను చూడకుండా ఉండకూడదు. ఓకే, సో అయితే ఈ సమయంలో అంతర్లీనత యొక్క పరిణామాలు ఏంటో మనం చూద్దాం. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే థియాలజీ అనేది ఏదో జస్ట్ హెడ్ నాలెడ్జ్ కొరకు మనం సంపాదించుకునేది అనుకుంటారు. కానీ వేద విద్య అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, మనం జీవించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది, మన భక్తిని ప్రభావితం చేస్తుంది. రైట్? అన్నిటినీ ప్రభావితం చేస్తుంది వాస్తవానికి. సో అంతర్లీనత యొక్క పరిణామాలు ఏంటి, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అనేది మనము ఒక్కసారి ఆలోచించాలి. మొదటిగా, దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి నేరుగా పనిచేయడానికి పరిమితం కాదు. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి నేరుగా పనిచేయడానికే పరిమితం కాదు. అంటే దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవాలంటే ఏ రీతిగానైనా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అవును, మనం ప్రార్థించినప్పుడు దేవుడు చాలాసార్లు స్వస్థపరుస్తాడు. కానీ అదే సమయంలో దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి, అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అందరికీ తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి దేవుడు చాలాసార్లు మెడికల్ సైన్స్ ద్వారా కూడా కార్యం జరిగిస్తుంటాడు. దేవుడు మెడికల్ సైన్స్ని ఉపయోగించుకొని మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క రెవల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అంటాం. జనరల్ రెవల్యూషన్ అనగా దేవుడు ఈ లోకంలో కూడా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఈ లోకంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి అన్యులు కూడా పరిశోధన చేసి, రీసెర్చ్ చేసి, మరి చక్కటి మెడిసిన్స్ని, ఔషధాలని వారు కనుగొనవచ్చు అన్నమాట. సో దేవుడు కొన్నిసార్లు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి నేరుగా, అంటే డైరెక్ట్గా పనిచేయడు, వేరు వేరు రీతిలుగా కూడా పనిచేస్తాడు. ఉదాహరణకు మీకు ఏదైనా ఆర్థిక అవసరం ఉందనుకోండి, దేవుడు అద్భుతంగా ఒకరితో మాట్లాడి, ఇదిగో ఆ పలానా సహోదరునికి అవసరం ఉందని మనతో ఇంకొకరితో మాట్లాడి మనకు ఆ అవసరత తీర్చవచ్చు. కానీ అదే సమయంలో ఆ అవసరత తీర్చబడానికి కావలసిన వ్యాపారాన్ని లేకుంటే ఉద్యోగాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించవచ్చు. సో దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి నేరుగా పనిచేయడానికే పరిమితం కాదు అనే విషయం గమనించాలి. గాడ్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో దేని ద్వారా పనిచేసినా దాని వెనకాల దేవుడు ఉన్నాడనే విషయం గమనించాలి. ఆ దేవుడు నా ప్రార్థనకు అద్భుతంగా నన్ను స్వస్థపరిచలేదు, మిరాక్యులస్ హీలింగ్ పొందుకోలేదు, మామూలుగా మెడిసిన్స్ నేను తీసుకొని స్వస్థత పొందుకున్నానంటే మనము సరైన రీతిగా దేవుని యొక్క అంతర్లీనతను గ్రహించటం లేదని అర్థం. ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంతుడు, అదే సమయంలో ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరికీ తన జ్ఞానాన్ని కొద్ది మట్టుకు ఇచ్చాడు కాబట్టి ఆయన కేవలం నేరుగా మాత్రమే పని చేయడు అనే విషయాన్ని గమనించాలి. అది మాత్రం కాకుండా క్రైస్తవులు కాని వ్యక్తులను మరియు సంస్థలను దేవుడు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మానవులందరినీ తన స్వరూపంలో సృష్టించాడు. సో దేవుడు అందరిలో కొద్ది మట్టుకు జాలి అనేది పెట్టాడు, అందరిలో కొంచెం మంచి అనేది ఉంది. కోర్స్ అందరూ పాపులని వాక్యం చెబుతుంది. కానీ అదే సమయంలో మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి ఆ దేవుని స్వరూపం అనేది మన పాపమును బట్టి కరప్ట్ అయినా కానీ అది సంపూర్ణంగా పోలేదన్నమాట. సో మనలో ఏదైనా మంచి ఉందంటే మనం దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి ఆ మంచి ఉందనే విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ సమయాల్లో కూడా మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడు మరి
ఇజ్రాయెల్ ద్వారా కానీ లేకుంటే సంఘం ద్వారా కానీ మాత్రమే పనిచేయకుండా ఇతరులు కూడా వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఇజ్రాయెల్ ప్రజల్ని శిక్షించడానికి దేవుడు అష్షూరులను వాడుకున్నాడు. అష్షూరులను వాడుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని శిక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కైసర్ని దేవుడు వాడుకున్నాడు. సైరస్ని దేవుడు వాడుకున్నాడు పాత నిబంధనలో. తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడు. ఆయన అభిషక్తుడు అని అంటున్నాడు దేవుడు. అంటే ఆయన నిజంగా రక్షింపబడిన వ్యక్తి కాదు, కానీ దేవుడు ఆయన్ని అభిషేకించి ఆ పని కొరకు వాడుకున్నాడు అనమాట. వారు ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి యూదా దేశానికి రావడానికి సైరస్ని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఈ దినాన కూడా క్రైస్తవులు కాని వారిని, అన్యులను, లేకుంటే క్రైస్తవులు కాని సంస్థలను దేవుడు వాడుకోగలడు. లాస్ట్ మంత్లో మాది చర్చ్ బిల్డింగ్ డెడికేషన్ జరిగింది. మేము ఎన్నో అవస్థలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ రోజుల్లో ఒక మందిరం కట్టడం అనేది ఎంత కష్టమో మీలో చాలా మంది తెలుసుండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో చాలా కష్టం. సో మేము హైదరాబాద్ సిటీలో దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న భవనాన్ని కట్టగలిగాం. అయితే మేము తిరిగి చూస్తే ఈ భవనాన్ని కట్టడానికి అనేక మంది అన్యులను దేవుడు వాడుకున్నాడు. క్రైస్తవుల్ని వాడుకున్నాడు. ఎస్, అది సహజమే. క్రైస్తవులు ముందుకు వస్తారు, కొంతమంది రాలేకపోయారు ఇన్ఫాక్ట్. కానీ చాలా మంది అన్యులను దేవుడు వాడుకున్నాడు. అది చాలా ఆశ్చర్యం కలిగింది. ఇన్ఫాక్ట్ ఆ రోజు డెడికేషన్ సర్వీస్ రోజు కూడా మాకు చాలా ఖర్చు అవుతుందని మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒక అన్యుడు ముందుకు వచ్చి, నేను మొత్తం ఫుడ్ స్పాన్సర్ చేశాను, ఒక 80,000 మొత్తం కేటరింగ్ స్పాన్సర్ చేశాను. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. దేవా, నువ్వు ఇలా కూడా కార్యం జరిగిస్తావే అని. సో కొన్నిసార్లు దేవుడు అన్యులను వాడుకుంటాడు, అలాగే అన్య సంస్థల్ని కూడా దేవుడు వాడుకుంటాడు తన కార్యాన్ని చేయడానికి. అది బైబిల్లో మనం పదే పదే చూస్తున్నాం. అంటే వారు చేసే కార్యాలు బట్టి వారు రక్షణ పొందుకోరు, వారు అలాంటి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వారు రక్షింపబడ్డారని కూడా కాదు. కానీ దేవుని యొక్క అంతర్లీనత ఎలా ప్రభావితం చేస్తున్నట్టు అందరినీ, ఆయన సార్వభౌముడు కనుక ఆయన కొంతమందిని ప్రేరేపిస్తుంటాడు, అన్యులను కూడా ప్రేరేపిస్తుంటాడు, వారి హృదయాల్లో కార్యం జరిగిస్తుంటాడు. సో దేవుడు ఆ రీతిగా అన్యులను, అన్య సంస్థల్ని కూడా వాడుకోగలడనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఏమనుకుంటాం, ఏ క్రైస్తవుడు నాకు సహాయం చేస్తాడా, ఏ వ్యక్తి నాకు ఉపయోగపడతాడా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా అనేక సార్లు అన్యులను వాడుకుంటుంటాడు. అంత మాత్రమే కాకుండా అంతర్లీనత యొక్క మరొక పరిణామం ఏంటంటే, దేవుడు సృష్టించిన వాటన్నింటి పట్ల మనకు కృతజ్ఞత ఉండాలి. రైట్? ప్రతి విషయం పట్ల మనము కృతజ్ఞులై ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు సృష్టించిన వాటన్నిటి పట్ల. ఎందుకంటే మన చుట్టూ చూస్తున్న సమస్తము దేవుడు సృష్టించిందే. దేవుడు ఈ సృష్టి అంతటిలో వ్యాపించున్నాడు. ఆయన సన్నిధి ఈ సృష్టి అంతటిలో ఉందనే విషయాన్ని గమనించాలి. సో ఎప్పుడైతే మన ఈ చుట్టూ ఉన్న సృష్టిని చూస్తామో, అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలం. ఏదో ఒక రీతిగా సృష్టి ఆయన మహిమను ప్రతిబింబిస్తుందన్నమాట. రైట్? సో మనం ఆ కొండల్ని చూసినప్పుడు, లోయల్ని చూసినప్పుడు, అలాగే ఆకాశం వైపు చూసినప్పుడు, మరి చక్కటి నయాగ్రా ఫాల్స్ని చూసినప్పుడు, రైట్, వీటన్నిటిని చూసినప్పుడు మనము దేవుని పట్ల కృతజ్ఞులై ఉండాలి. దేవా, ఇంత చక్కటి సృష్టిని నువ్వు సృష్టించావు. ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు. ఆయన ఈ సృష్టిని సృష్టించకపోవడం అది బాగుగా ఉండింది, ఇట్ వాస్ గుడ్ అని అంటాడు. కాబట్టి ఈ సృష్టిలో దేవుని యొక్క మంచితనాన్ని మనం చూడగలిగాలి. అంటే ఈ సృష్టి అంతట్లో కూడా ఒక క్రమం అనేది ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు అన్నిటినీ క్రమబద్ధంగా సృష్టించాడు. ఆర్డర్తో సృష్టించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో కనుక దేవుడు సృష్టించిన వాటన్నిటి పట్ల మనకు కృతజ్ఞత అనేది ఉండాలి. అంత మాత్రమే కాకుండా చివరి పరిణామం ఏంటంటే, ఆయన సృష్టి నుండి మనం దేవుని గూర్చి కొంత నేర్చుకోవచ్చు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు సమస్తమును తన మహిమ కొరకు సృష్టించాడు. సమస్తమును దేవుడు తన మహిమ కొరకు సృష్టించాడు కాబట్టి సృష్టి అంతా కూడా
ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. సృష్టి నుంచి మనం దేవుని గురించి సృష్టిలో నుండి మనం దేవుని గురించి ఏదో ఒకటి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రైట్. సో ఆ విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇంతకుముందు పాయింట్లో ఒక విషయం ఏంటంటే మనము గమనించాల్సింది, సృష్టిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. కాబట్టి మనం నిజంగా దేవుడు సమస్తమును సృష్టించాడని నమ్మితే ఇట్ హ్యాస్ ఇకలాజికల్ ఇంప్లికేషన్స్ ఆల్సో. అంటే మనం ఈ భూలోకాన్ని సృష్టిని చక్కగా చూసుకుంటాం. ఈ లోకం ఏదో ధ్వంసమైపోతుందిలే అన్నట్లు పొల్యూట్ చేయకుండా, రైట్, ఈ లోకాన్ని పొల్యూట్ చేయకుండా, మన వీధిని పొల్యూట్ చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దేవుని యొక్క మహిమ సృష్టి అంతట్లో ఉంది కాబట్టి ఆయన సృష్టిని మనము ఆయన సృష్టిలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడవచ్చు. ఆయన సృష్టి నుంచి దేవుని గురించి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఆ కొండల్ని చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కొండలు ఆ రీతిగా ఉన్నాయి. మేము కొన్నిసార్లు మా చర్చ్కి వెళ్ళేటప్పుడు మూలాలు అనే ప్రాంతం ఉంది, అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. అది అలాగే ఉంటుంది కొండ చక్కగా స్థిరముగా. సో మన దేవుడు కూడా స్థిరంగా ఉంటాడని మనం నేర్చుకోగలం, రైట్. సో మనము పెద్ద సముద్రం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇంత విస్తారంగా ఉందని మనం చూడగలం, తెలుసుకోగలం. ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడు ఉన్నతమైన వాడు, సర్వశక్తి గలవాడు, ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు అని మనం తెలుసుకోవచ్చు. సో ఆయన సృష్టిని చూసినప్పుడు మనం దేవుని గూర్చి కొంత నేర్చుకోవచ్చు అన్నమాట. అంత మాత్రమే కాకుండా చివరిగా దేవుని అంతర్లీనత అంటే సువార్తలో అవిశ్వాసతో సంబంధాన్ని ఏర్పరచుకునే విషయాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఒక రీతిగా దేవుని సన్నిధి అవిశ్వాసులతో ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ, అవిశ్వాసులకు, నీతిమంతులకు, అనీతిమంతులకు అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడనే భావం ఉంది. కాబట్టి మనం వారితో సువార్త పంచుకునేటప్పుడు మనం కనెక్ట్ అవ్వచ్చు. అఫ్కోర్స్ కొంతమంది నాస్తికులు ఉండొచ్చు, దేవుడు లేడని నమ్మేవారు, కానీ చాలా మంది దేవుడు నన్ను నమ్ముతారు. మ్యాక్సిమం అందరూ నమ్ముతారు. సో కనుక మనం వారితో సువార్త పంచుకునేటప్పుడు దేవుడు మంచివాడు అంటే వారు కూడా నమ్ముతారు, అవును దేవుడు మంచివాడు. దేవుడు శక్తిమంతుడు అంటే ఎస్ వారు కూడా నమ్ముతారు. సో మనకు కామన్ గ్రౌండ్ అనేది ఉందన్నమాట. సో దేవుని అంతర్లీనతను బట్టి మనము అవిశ్వాసులతో సువార్త పంచుకోవడానికి, సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. సో దేవుని అంతర్లీనత గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా పరిణామాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. సో మనం ఒకరితో వెళ్ళి సువార్త పంచుకున్నప్పుడు ఏదో మొత్తం వారికి ఏం తెలియదని అనుకోకూడదు. వారికి కూడా కొంచెం కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. జనరల్ రెవల్యూషన్ ఉంది, బైబిల్ లేదు. ఆఫ్కోర్స్ బైబిల్లో ఉన్న రెవల్యూషన్ వారికి లేదు, కానీ సృష్టిని చూసినప్పుడు అలాగే వారి అంతరంగంలో ఒకే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన శిక్షిస్తాడు, పాపం చేస్తే తప్పు, అది పాపం చేస్తే శిక్ష కలుగుతుంది, మోక్షం ఉంటుంది, నరకం ఉంటుంది, ఈ అవగాహన వారికి ఉందన్నమాట. సో మనం వారితో సువార్త పంచుకునేటప్పుడు దేవుడు వారికి కాస్త జ్ఞానం ఇచ్చాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం. సో ఇది దేవుని యొక్క అంతర్లీనత. సో బైబిల్లో కొన్ని వాక్య భాగాలు చూసాము. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, దాని యొక్క పరిణామాలు కూడా ఏంటో మనం చూసాం. అలాగే రెండవదిగా మరొక వైపు మనం చూసిన విషయం ఏంటంటే గాడ్స్ ట్రాన్సెండెన్స్. దేవుడు అతీతముగా ఉన్నట్లు చూస్తున్నాం, మనకు దూరంగా ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం, రైట్. సో దేవుడు పరిశుద్ధుడు అని అంటాం. పరిశుద్ధుడు అంటే ఏంటి? చాలా మంది పరిశుద్ధుడు అంటే ఆయనలో ఎలాంటి అపవిత్రత లేదనుకుంటారు. అది కరెక్టే, కానీ అది సెకండరీ మీనింగ్. దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఆయన లాంటి వారు మరొకరు లేరని అర్థం. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి, సృష్టి అంతట్లో ప్రత్యేకమైన వ్యక్తి అనమాట. ఆయన లాంటి వారు మరొకరు సృష్టి అంతట్లో కూడా లేరు అనే విషయాన్ని గమనించాలి. సో దేవుడు స్వతంత్రుడు, ఇట్స్ టోటలీ ట్రాన్సెండెంట్ అనమాట. దేవుని మానవులతో, అసలు మానవుల్ని దేవునితో పోల్చలేము ఒక రీతిగా చెప్పాలంటే. ఇట్స్ ఇంపాసిబుల్. సో అంతర్లీనత గూర్చి బైబిల్లో ఉన్న ఆధారం మనం కొన్ని విషయాలు చూద్దాం. మనకు తెలిసిన వాక్య భాగంలో ఒకటి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము
8 నుంచి 9 వచనాలు. ఐజియా చాప్టర్ 55, 8 and 9. యెషయా గ్రంథము 55, 8 నుంచి 9 వచనాల వరకు చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, ఆకాశం భూమిపైన ఎంత ఎత్తుగా, భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి అని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంటే సో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క మార్గములు మనము సంపూర్ణంగా గ్రహించలేము, అంత ఎత్తుగా ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి యెషయా భక్తుని యొక్క ప్రవక్తని యెషయా యొక్క పిలుపు గురించి మనం చదువుతుంటాము. సో అక్కడ వాక్యం గనక చదివినట్లయితే ఒకసారి 2వ వర్షం నుంచి మనం చూద్దామా, లేకుంటే 1వ వర్షం నుంచి చూద్దాం. సో దట్ మన సందర్భం అంతా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-5 వచనాలు. రాజైన ఉజ్జియా మృత్యునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనం అంటే ఆయన కూర్చున్న సింహాసనము అత్యున్నతంగా ఉంది. హీ సీటెడ్ హై ఆన్ ద థ్రోన్ అని వాక్యం చెబుతుంది. ఇంకా ఆయన చొక్కాయు అంచులో దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సో మనం ఇక్కడ 2 విషయాలు చూస్తాం. ఒకటి ఏంటంటే దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనం పైన కూర్చున్నాడు. కానీ అదే సమయంలో 3వ వచనంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సో ఇక్కడ ఇమినెన్స్ అండ్ ట్రాన్సెండెన్స్ 2 చూస్తున్నాం. దేవుడు చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు, కానీ అదే సమయంలో ఆయన సన్నిధి, ఆయన మహిమ భూమి అంతా కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు 4వ వచనం చూద్దాం. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. చాలా సిస్టర్, అంటే దేవుని యొక్క మహిమను చూశాడు. దేవుని ఎవరు చూడలేరు, ఎందుకంటే ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి, కనుక ఎవరు చూడలేరు. కానీ ఆయన మహిమను చూడంగానే యెషయా ఎంతో భయపడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను దేవుని యొక్క మహిమను చూశానని ఆయన మరి బాధపడుతున్నట్టు, పశ్చాత్తాపడుతున్నట్లు చూస్తూ ఉన్నాం. సో కనుక దేవుడు అతీతమైన వ్యక్తి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ కూడా 2 ట్రాన్సెండెన్స్ అండ్ ఎమినెన్స్ చూస్తున్నాం. దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు, అలాగే సమీపస్తునిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 15. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధుల స్థలములలో నివసించువాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అని ఒక ప్రకటన చెబుతూ, అయినను మనం చూడండి వ్యత్యాసం ఇక్కడ చూస్తున్నాం. అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, చదవండి సిస్టర్. నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఒక ప్రక్కనేమో మహోన్నతమైన స్థలంలో దేవుడు ఉన్నాడు, కానీ అదే సమయంలో మరి ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో అలాంటి వారి మధ్యలో, అలాంటి వారి యొద్ద నివసిస్తున్నాడు అని వాక్యం చెబుతుంది. సో దీంట్లో
దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, చాలా ఉన్నతంగా ఉన్నాడు, అదే సమయంలో సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. సో బైబిల్లో ఈ బ్యాలెన్స్ అనేది మనకు ఉంది, రైట్? అలాగే 123వ కీర్తన మొదటి వచనం చూద్దాం. 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆశీనువాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. చూడండి, దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. అంటే మనం పాత నిబంధన, క్రొత్త నిబంధన పదే పదే చదివితే దేవుడు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు, లేకుంటే ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఆకాశమందు నివసిస్తున్నాడు అని పదే పదే చెప్పుకునేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మనకున్నట్లు ఏరోప్లేన్స్ లేవు. మనం ఈరోజు స్పేస్కి వెళ్తున్నట్లు వారు వెళ్ళలేరు అనమాట. సో వారు ఏంటంటే ఆకాశం అంటే దేవుడు అక్కడెక్కడో నివసిస్తున్నాడు. వీరన్నీ ఈ నక్షత్రాలు చూసి, సూర్యచంద్ర నక్షత్రాలు చూసి చాలా ఆశ్చర్యపడేవారు. అంటే ఇవి ఇంత ఎత్తుగా ఉన్నాయంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఉన్నత స్థలంలో ఉన్నాడు అన్నట్లు. అంటే దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క అతీతమైన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడినప్పుడు, ఇదిగో ఆయన అత్యున్నత సింహాసనపై కూర్చొని ఉన్నాడు, ఆకాశంలో ఎత్తైన స్థలంలో ఉన్నాడు అని వారు మాట్లాడుకునేవారు అనమాట. ఈ రోజులో అఫ్కోర్స్ మనం స్పేస్కి వెళ్ళాము, బట్ స్టిల్ ఈ విశ్వం అంతా కూడా చూస్తే చాలా పెద్దది. శాస్త్రజ్ఞులు కొద్ది మట్టుకు మాత్రమే స్పేస్ని కనుగొన్నారు, కానీ ఇంకా చాలా పెద్దదనే విషయం వారు చెప్తున్నారు. సో దేవుడు అంటే దేవుణ్ణి మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము, అంత ఉన్నతమైన స్థలంలో ఆయన నివసిస్తున్నాడు, ఆయన అంత గొప్పవాడు అని వాక్యం మనకు చెబుతోంది. అందుకే యేసు ప్రభుల వారు యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలోని 23వ వచనంలో యూదులతో ఒక మాట అంటాడు. యోహాను 8:23లో ఆయన ఏమంటున్నాడంటే, యేసు అంటున్నాడు, మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అని ప్రభుల వారు చెబుతున్నాడు. సో దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు, అతీతమైన స్థలంలో ఉన్నవాడు, ఆయన అతీతుడు. మనం ఎవరము కూడా ఆయనని సంపూర్ణంగా గ్రహించలేము, ఆయనని రీచ్ అవ్వలేము అన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క అతీతమైన స్వభావం యొక్క పరిణామాలు ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? మొట్టమొదటిగా మనిషి కంటే ఉన్నది, మనిషి కంటే ఉన్నతమైన వ్యక్తి ఒకడు ఉన్నాడనే విషయం గమనించాలి. చూడండి, నాస్తికవాదమే కానీ, తర్వాత మెటీరియలిజమే కానీ కొన్నిసార్లు ఏం చెప్తుందంటే మ్యాన్ ఈజ్ ద హైయెస్ట్ ఇవాల్వ్డ్ యానిమల్ అంటారు. అంటే ఈ మన సృష్టి అంతటిలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరు అంటే మానవుడు అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి కంటే ఉన్నతమైన వ్యక్తి ఒకడున్నాడు, ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన వాడు, ఉన్నతమైన స్థలంలో నివసించువాడు అని వాక్యం మనకు చెబుతోంది. సో మానవునికి అఫ్కోర్స్ చాలా విలువ ఉంది, కానీ మానవుడే దేవుడు అన్నట్లు కొంతమంది మాట్లాడుతుంటారు, అది సరైనది కాదు. మానవుని పైన ఒకడు ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు అనే వాక్యం చెబుతుంది. ఇన్ఫాక్ట్ ఆయన మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు కాబట్టి మనకు విలువ ఉంది, లేకుంటే మనకు అసలు విలువేం లేదు. సో మనం ఏదో సొంతంగా మన గురించి విలువను ఆలోచిస్తూ ఇదిగో మనకింత విలువ ఉందని చెప్పుకోవడానికి వీలేదు, కానీ మన విలువ ఎవరిలో ఉందంటే దేవునిలోనే ఉంది. మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం కాబట్టి మనకు విలువ ఉంది. సో మనకంటే ఉన్నతమైన వ్యక్తి ఒకడున్నాడు, ఆయన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సత్యమేంటో, మంచిదేంటో, తప్పేంటో, పాపమేంటో మనం నిర్ణయించడానికి వీల్లేదు, ఆయనే మనకు చెప్పాలి. ఈ రోజులో రిలేటివిటీ అనే ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది. ఏంటంటే నీకు సత్యమైంది నువ్వు పాటించు, నాకు సత్యమైంది నేను పాటిస్తానంటారు. పశ్చిమ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఓకే, మాకు హోమోసెక్షువాలిటీ ఓకే, మీకు ఇబ్బంది అంటే మీరు పాటించకండి. కానీ మానవుడు నిర్ణయించాలా, దేవుడు నిర్ణయించాలా? మానవుని పైన దేవుడు ఒకడు ఉన్నాడు, మనని ఒక ఉద్దేశంతో ఆయన సృష్టించాడు కాబట్టి మనం ఏది రైట్ రాంగ్ అని డిసైడ్ చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యము, పరిశుద్ధ లేఖనాలు ఏదైతే చెబుతుందో అది మనం పాటించాల్సిన అవసరం. మనం ఆయనకు లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉంచుదాం అనే విషయాన్ని మనం గమనించాం.
అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క అతీతమైన స్వభావం యొక్క మరొక పరిణామం ఏంటంటే, మానవుల భావనలలో దేవుడు పూర్తిగా బంధింపబడడు. కోర్స్ మనలో కొంతమంది థియాలజీ చేస్తున్నాము, థియాలజీ చదువుకుంటున్నాము. ఐఎమ్ లైఫ్ లాంగ్ స్టూడెంట్. దేవుని గురించి ఎంత నేర్చుకున్నా కానీ నాకు అనిపిస్తుంది, నాకు బహుశా బైబిల్ కానీ దేవుని గురించి కానీ ఒక 1% తెలిసేమో అనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడు అనంతుడు, ఆయన అతీతమైన వ్యక్తి. ఆయనని సంపూర్ణంగా గ్రహించగలవాడు ఎవడు? నోబడీ కెన్ డూ ఇట్. ఆయన మనకి ఏదైతే బయలుపరిచాడో అది మనకు తెలుసు, కానీ సంపూర్ణంగా మనం దేవుని తెలుసుకోలేం. అందుకే యోహాను రాసిన సువార్తలో అంటాడు కదా యోహాను, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలన్నీ కనుక రాయడం మొదలు పెడితే ఈ లోకంలో ఉన్న మరి పుస్తకాలన్నీ సరిపోవు. ఏదో జస్ట్ శాంపుల్ ఇచ్చారు అంతే. అలాగే దేవుని గూర్చి, దేవుని మహిమను గూర్చి, దేవుని గొప్పతనం గూర్చి మనం సంపూర్ణంగా గ్రహించలేమండి. దేవుడు ఎవరో సంపూర్ణంగా గ్రహించలేం. కొంతమంది అనుకుంటారు, నేను దేవుని గురించి సంపూర్ణంగా అర్థం చేసేసుకున్నాను, దేవుని మైండ్ అర్థం చేసుకున్నాం అనుకుంటారు. సారీ, వీ కెనాట్ డూ దట్. అంటే దేవుని స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మానవుల పదాలలో దేవుని సంపూర్ణంగా మనం బంధించలేము. వీ కెనాట్ ఫుల్లీ ఎగ్జాస్ట్ గాడ్స్ నేచర్. సో ఆ విషయాన్ని మనం గమనించాలి, మనం తగ్గింపు కలిగి ఉండాలి. దేవుడు ఇలాగే పనిచేస్తాడు, దేవుడు ఇలాగే కార్యం చేస్తాడు అనడానికి వీలేదు. అంటే ఆయన అన్ప్రెడిక్టబుల్ అనట్లేదు, ఆయన నేచర్ ప్రకారం పనిచేస్తాడని చెప్తున్నాడు. రైట్? సో కనుక కొంతమంది అనుకుంటారు, పరలోకంలో ఏం చేస్తాం, పరలోకం అంతా బోరింగ్ ప్లేస్, ఎప్పుడు అక్కడ దేవుని ఆరాధించడం, స్తుతించడమేనా, దానికంటే నరకం బెటర్ ఏమో, అక్కడ అందరూ ఫిల్మ్ స్టార్స్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు అని అనుకుంటారు కొంతమంది. పరలోకం బోరింగ్ అనే కాన్సెప్ట్ మనకు అసలు ఎలా వచ్చింది? రైట్? ఐ థింక్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాను. ఎందుకంటే నేను నమ్ముచున్నాను ఏంటంటే, నిత్యత్వం అంతా కూడా దేవుడు తన మహిమను కనపరుస్తూ ఉంటాడు. నిత్యత్వం అంతా కూడా ఆయన గొప్పతనాన్ని మనం చూస్తుంటాం, ఆయన మహిమను చూస్తుంటాం, ఆయన ఆరాధిస్తుంటాము. నిత్యత్వం అంతా కూడా గడిచిపోయినా కానీ ఆయన గొప్పతనాన్ని మనం సంపూర్ణంగా గ్రహించలేము. దెర్ ఇస్ మోర్ టు ఎక్స్ప్లోర్, మోర్ టు లెర్న్, మోర్ టు అండర్స్టాండ్. సో ఈ మానవ జీవితం ఏ పాటిది? రైట్? మన పాపపు స్వభావంతో దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలాగ దేవుని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం, గ్రహించగలం? ఇట్స్ ఇంపాసిబుల్. అంత మాత్రం కాకుండా మూడవ పరిణామం ఏంటంటే, మన రక్షణ మన సాఫల్యం కాదు. ఇట్స్ నాట్ అ అచీవ్మెంట్. మన సొంత కార్యాన్ని బట్టి మనం రక్షణ పొందుకోలేము. అంటే ఇంత పరిశుద్ధుడైన దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలంటే, ఈ అతీతమైన దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మన మంచితనం సరిపోదు. నేను ట్విట్టర్లో నిన్నటి రోజు ఒక ఇమేజ్ చూస్తున్నాను, కొన్ని పేజెస్ ఫాలో అవుతాను. దాంట్లో స్పేస్కి సంబంధించింది ఒక పేజ్ ఉంది. సో భూమి కంటే అన్నిటికంటే దూరమైన స్థలంలోకి వెళ్ళిన పిక్చర్ ఒకటి పెట్టారు. అక్కడ ఇలాంటి భూమి ఒక చిన్న డాట్ లాగా అనిపిస్తుంది, చిన్న డాట్ అనమాట. ఆ చిన్న డాట్లో ఎక్కడో మనం ఉన్నాం. అలాంటి మనము ఈ సృష్టికర్త అయిన దేవునితో మన మంచితనాన్ని బట్టి సంబంధం కలిగి ఉండగలమా? ఇంపాసిబుల్. సాధ్యమే కాదు, అస్సలు సాధ్యం కాదు. మన మంచి క్రియలు బట్టి మనం ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండడం అసాధ్యం. యెషయా భక్తుడు అంటున్నాడు, మన మంచి క్రియలు మురికి గుడ్డల వంటివి. కొన్నిసార్లు మనము మన మంచి క్రియలు బట్టి అతిశయపడుతుంటాను. నేను దశమ భాగాలు ఇస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దేవుని కొరకు ఎన్ని చేస్తున్నాను. రక్షణ గురించి కొన్నిసార్లు మనం అతిశయించకున్నా, అరే దేవుని కొరకు జీవిస్తున్నానని అతిశయపడతాం. మనకు అతిశయం అవసరం లేదు. మనం ఒకవేళ దేవుని కొరకు జీవిస్తున్నామంటే అది మన ధన్యత. మనం దేవుని తెలుసుకున్నామంటే ధన్యత. దేవుని కొరకు ఏ చిన్న పని చేస్తున్నామన్న ధన్యత. మనం దేవునికి రుణం చేయట్లేదు. నేను 20 years ఉన్నప్పుడు దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని ప్రభుతో చెప్పాను, ప్రభా నీవు ఇంత గొప్ప దేవుడు అని తెలుసుకున్న తర్వాత నా జీవితం అంతటి నీ కొరకు వాడుకోవాలి. నేను నా కొరకు జీవించకూడదు, నీ కొరకు జీవించాలి అని దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను.
అందుని బట్టి దేవుడు తన మహాకృపని బట్టి వాడుకుంటున్నాడు. అండ్ ఎవ్రీ డే ఐ థ్యాంక్ గాడ్, దేవా నాకు ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు కానీ నీ దివ్యమైన సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మన రక్షణ మన సాఫల్యం కాదు ప్రియ సోదరి సోదరులారా. మనం ఎన్నడూ కూడా దేవుని యొక్క స్టాండర్డ్కి రీచ్ అవ్వలేము. అందుకే దేవుడే స్వయంగా మానవునిగా ఈ భూలోకానికి వచ్చి మన కొరకు శిలువలో మరణించి మన కొరకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆ పాపపు ఊబిలో ఉన్నాం. ఆ ఊబిలో నుంచి ఎంత బయటకు రావాలనుకుంటున్నా లోపలికి వెళ్తున్నాం కానీ పైకి రావట్లేదు. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి తన హస్తాన్ని చాచి మనని ఆ ఊబి నుంచి బయటకు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అంత మాత్రం కాకుండా 4వ పరిణామం ఏంటంటే దేవునికి మానవునికి మధ్య ఎప్పుడు తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. సో మానవుడు ఎన్నడూ దేవుడు కాలేడు. దేవునికి మనకు మధ్యలో గొప్ప వ్యత్యాసం ఉందన్నమాట. హీఈస్ అ టోటలీ డిఫరెంట్ బీయింగ్ ఆల్ టుగెదర్. ఆయన సృష్టికర్త, మనమేమో సృష్టింపబడిన వారము అనే విషయం గమనించాలి. అవును, బైబిల్ చెప్తుంది 1 యోహానులో ఆయన తిరిగి 2వ రాకడలో వచ్చినప్పుడు మనము ఆయన వలె మారుతాం. అఫ్కోర్స్ ఆయన వలె మారుతాం కానీ మనం ఎన్నడూ కూడా దేవుడు కాలేము. అంటే ఆయన వలె మారడం అంటే ఆయన స్వరూపాన్ని పొందుకుంటాం, ఆయన వలె పరిశుద్ధులు అవుతామే కానీ మనం ఎన్నడూ దేవుళ్ళం అవ్వలేము. కొంతమంది అబద్ధ బోధలు కూడా బోధిస్తున్నారు ఈ మధ్యలో, మనం దేవుళ్ళం అయిపోతామన్నో. దేవుడు దేవునిగానే ఉంటాడు, మానవుడు మానవునిగానే ఉంటాడు. నిత్యత్వం అంతా కూడా అలాగే ఉంటుంది. అండ్ దేవుడు అతీతముగానే ఉంటాడు ఎప్పుడు కూడా. మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసానికి సంబంధాన్ని రాబోయే లోకంలో కలిగి ఉంటాం కానీ స్టిల్ గాడ్ ఈస్ గాడ్, మ్యాన్ ఈస్ మ్యాన్. దేవునికి మానవుని మధ్యలో ఎంతో వ్యత్యాసం. అలాగే ఐదవ పరిణామం ఏంటంటే దేవునితో మనకున్న సంబంధంలో గౌరవం సముచితం. దేవుడు అతీతమైన వ్యక్తి కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన లాంటి వారు ఎవరూ లేరు కాబట్టి మనం దేవుని గౌరవించాలి, ఆయన సన్నిధిని గౌరవించాలి. ఆయన పట్ల భయభక్తులతో మనం జీవించవలసిన అవసరం. అఫ్కోర్స్ యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు మీరు నా స్నేహితులు అంటున్నాడు. అఫ్కోర్స్ కరెక్టే. కానీ మనం కేవలం దేవుని యొక్క బడీ లాగా, కేవలం ఒక స్నేహితుల్లాగా చూడడానికి వీల్లేదు. అఫ్కోర్స్ ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ మనం దేవా నా మంచి స్నేహితుడా అని మనం దేవుని యొద్దకు వెళ్ళొచ్చు, మన సమస్యలను పంచుకోవచ్చు, మన బాధను వేదనలను పంచుకోవచ్చు. కానీ దేవుని ఎప్పుడు ఏదో చిన్న స్నేహితుల్లాగా చూడడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో భయభక్తులతో కూడా వెళ్ళాలి. ఒక ప్రక్కన యేసు రక్తమును బట్టి ధైర్యంతో మనం వెళ్ళాలి, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నట్టుగా. అదే సమయంలో భయముతోనూ వణుకుతోనూ భక్తితోనూ ఆయనని ఆరాధించవలసిన వారమే ఉంటున్నాం. సో మన కూడికలు ఎలా ఉన్నాయి? చర్చ్కి వెళ్తున్నప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం? క్యాజువల్గా ఉంటున్నాం, ఆ ఫోన్లు పట్టుకొని ఆ మెసేజ్ జరిగేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఫోన్తో బిజీగా ఉంటున్నామా? పదే బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నామా? దేవుని సన్నిధికి ఎంత విలువనిస్తున్నాం? ఎంతగా దేవుని సన్నిధిని గౌరవిస్తున్నాం? దేవునికి మన జీవితంలో ఉండే చోటు ఏంటి? వాట్ ఈస్ ద ప్లేస్ దట్ వి గివింగ్? రైట్? ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడే నిద్ర వస్తుంది, వేరే టైంలో నిద్ర రాదు. కానీ నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసినంతసేపు నిద్ర లేదు. రైట్? వాక్యం వినేటప్పుడే నిద్ర. సో ఇట్ షోస్, అంటే మన ప్రయారిటీస్ ఏంటో తెలియజేస్తుంది అన్నమాట మన వైఖరి. సో కనుక వి షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఆఫ్ గాడ్. ఈ దేవుడు చాలా గొప్పవాడు, అతీతమైన వాడు. ఆయన మనస్సును గ్రహించలేము, ఆయనని సంపూర్ణంగా గ్రహించలేము, అర్థం చేసుకోలేము. ఇంత గొప్ప దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన సన్నిధిలో భయభక్తులతో మనం ఉండాల్సిన అవసరం. సో మనము దేవుడు ఒకే లెవెల్లో లేవనే విషయం గమనించాలి. వీఆర్ నాట్ ఈక్వల్స్. ఆయన సర్వశక్తి మంతుడు, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు, మనమేమో ఆయన దాసులం. ఆయన మన యజమాని, మనం ఆయన అనుచరులమై ఉంటున్నాం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంచెం తగ్గింపుతో ప్రార్థన చేయాలి. కొంతమంది ఏమో దేవుని ఆజ్ఞాపించేస్తుంటారు ప్రార్థనలో. అదేం ప్రార్థన అర్థం కాదు. కమాన్, వీఆర్ హిస్ సర్వెంట్స్, హీ ఈస్ నాట్ అ సర్వెంట్. సో కనుక అన్ని విషయాల్లో
దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి. ఆయనని గౌరవించవలసిన వారమై ఉంటున్నాం. యేసయ్య చెప్పినట్టు నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే జరుగును గాక. మనం దేవునికి సలహాలు ఇవ్వనక్కర్లేదు. ఆయనకు తెలుసు. ఆయన విశ్వాన్ని, ప్రపంచాన్ని, యూనివర్స్ని ఎన్నో సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు. హీ నోస్ బెటర్. ఆరవదిగా, చివరిదిగా, దేవునిచ్చే నిజమైన అతీతమైన పనిని మనము ఆశిస్తాం. అంటే దేవుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి వైద్య రంగంలో ఉన్న డాక్టర్స్ని వాడుకుంటాడు, మెడిసిన్ని వాడుకుంటాడు. కానీ అదే సమయంలో దేవుడు అతీతమైన వ్యక్తి కాబట్టి అద్భుత కార్యాలు, సూచక క్రియలు కూడా జరిగిస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం గమనించాం. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది. నేను ఒక కాటేజ్ మీటింగ్లో నేను ప్రార్థన గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. అంటే మన అవసరాలన్నింటి దేవుని తెలుసు. అయినా దేవుడు ప్రార్థించమంటున్నాడు. ఎందుకనంటే ప్రార్థన చేస్తేనే కొన్నిసార్లు దేవుడు కార్యం జరిగిస్తాడు. కొన్నిసార్లు కోర్స్ ప్రార్థన చేయకుండానే చేశాడు కార్యం. కానీ సహజంగా చెప్పాలంటే, నార్మల్గా చెప్తే దేవుడు మనం ప్రార్థన చేస్తేనే కార్యం జరిగిస్తాడు. ప్రార్థనలో శక్తి ఉంది. ఎందుకు శక్తి ఉందంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి. సో గనుక మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. సో గనుక దేవుని యొక్క శక్తికి హద్దులు లేవు. గనుక మనము దేవుని యొక్క అతీతమైన కార్యాల కొరకు ఎదురు చూడాల్సిన అవసరం. అఫ్ కోర్స్ నేను ప్రార్థించిన ప్రతిసారి అందరూ స్వస్థత పొందుకోరు. కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు 25%, 30% మంది స్వస్థత పొందుకోవచ్చు. బట్ స్టిల్ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. సో గనక మనము దేవుడు అతీతమైన వ్యక్తి గనక ఆయన ఊహ కందని విషయాలు, గొప్ప కార్యాలు చేయగలడనే విషయాన్ని మనము నమ్మాల్సిన అవసరం ఉంది. సో గనక ఈరోజు మనము 2 సత్యాలు, బైబిల్లో ఉన్న 2 సత్యాలు మనం చూసాం ప్రియ సోదరి సోదరులారా. ఆన్ వన్ హ్యాండ్ దేవుడు మనకు సమీపంలో ఉన్నాడు. దేవుని యొక్క అంతర్లీనత గురించి మనం మాట్లాడుకున్నాం. అదే సమయంలో దేవుడు అతీతమైన వ్యక్తి అనే విషయాన్ని మనం చూసాం. ఈ రెండిటిని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది మన క్రైస్తవ జీవితంలో. దేవుని గురించి ఆలోచించినప్పుడు 2 విషయాల గురించి కూడా ఆలోచించాలి. సో మనం చూసుకున్నట్లుగా ఇది కేవలం ఒక డాక్టరీన్ మాత్రమే కాదు, సిద్ధాంతం మాత్రమే కాదు, కానీ మన జీవితాలను ఈ సిద్ధాంతాలు ప్రభావితం చేస్తాయి. గనక మనం నేర్చుకున్న పాఠాలని నెమరు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన గణపరిచేవారిగా ఉందాం. అనేక మందిని ఆయన సన్నిధిని నడిపించేవారిగా ఉందాం. అంటే కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఇది మోర్ దెన్ ప్రీచింగ్, ఒక క్లాస్ లాగా తీసుకున్నాను కాబట్టి మీకేమైనా 5 minutesలో 5-10 minutes ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్, డౌట్స్ కానీ ఆర్ కామెంట్స్ ఆల్సో, మీరు నేర్చుకున్న విషయాలు ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే రిఫ్లెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు రిఫ్లెక్ట్ ఆన్ దాట్ మీరు చేయవచ్చు. సో ఓవర్ టు ఇజ్రాయెల్ గారు టు లీడ్ దిస్.